విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. నమస్తేనే. నమస్తే. ఎట్లుంది మరి రేవంత్ అన్న సర్కార్ పనితీరు ఎట్లున్నది మరి? ఏ పని నడుస్తలేదు రేవంత్ అన్న. ఎందుకు? ఎందుకంటే ఏ అన్నది ఏమి ఇస్తలే. అన్నయ్య అన్ని చేస్తున్నామని చెప్తా ఉన్నారు కదా. ఏం చేస్తలేడు, ఏం చేస్తలే. మొన్న గ్రామ సభలు పెట్టి 4 పథకాలు అమలు చేసినా అని చెప్తున్నాడు మరి రేవంత్ అన్న. మరి చేస్తున్నాడా లేదా? అన్నాడు కానీ ఏం చేయలే, చేసుడే లేదు. పెన్షన్ వస్తుందా నీకు? ఆ పెన్షన్ 2000 వస్తుంది. 2000 వస్తుంది. మరి ఎన్నికల ముందు 4000 ఇస్తా అన్నాడు కదా రేవంత్ రెడ్డి. ఇస్తలేడు కదా. అదే 2000 ఎవరు ఇచ్చారా? 2000 కేసీరావు ఇచ్చిండు. ఆయన ఇచ్చినయే పెన్షన్. రాజశేఖర రెడ్డి 200 ఇచ్చిండు. ఆయన చనిపోయిన వద్ద కేసీరావు వచ్చిండు, 2000 చేసిండు. మరి రేవంత్ అన్న వచ్చినాక 4000 ఇస్తా అన్నాడు కదా. ఈ 4000 లేవు, ఏం లేదు. మరి పథకాలు ఎట్లా ఉన్నాయి? పథకాలు అనేవి అమలు అవుతున్నాయి మరి చక్కగా? పథకాలు కూడా ఏది అమలు అవుతలే. పొలం ఉందా నీకు? ఉన్నది 10 ఎకరా. 10 ఎకరం. రైతు బంధు పైసలు పడుతున్నాయా? పడతలేవు, పడతలేవు. అప్పు ఆడ మా బాకీ అప్పు మాపి అవుతుంది. మాపి కూడా రుణమాఫీ కాలేదా? కాలే. ఎన్ని వేలు తీసుకున్నావు నువ్వు లోన్? 40,000 తీసుకుని. 40,000 కూడా కాలేదు. 2 లక్షల లోపు ఉన్న వారికి అందరికి రుణమాఫీ చేశామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఎవరికో అయినాయట కానీ కాలే. అడగలేదా మరి బ్యాంక్ పోయినా? ఏం అడుగుతాము, కాలే. ఆడికి రాలే, మేము ఏం చేస్తాం అంటారు. మరి ఎట్లా ఉండే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ని చూస్తున్నావు, గతంలో కేసీఆర్ గారి సర్కార్ని చూసినావు. మరి వీళ్ళిద్దరి మధ్య అంటే ఎవరి పాలన బాగుండేవి నీకు? ఇద్దరి మధ్య కేసీరావే మంచిగా ఉండే. అతగానం అన్ని 10 ఏళ్ళు చేసినా కూడా అన్ని భూములై పెన్షన్లు ఇచ్చిండు. రైతు బంధు, ఇది బంధు అన్ని ఏది పంట కాకముందే ఆడ బ్యాంకులు వేసిండు. మరి అన్ని పనులు చేసిండు అంటున్నావు. మరి కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడు? మరి ఎందుకు ఓడిపోయింది? పబ్లిక్ ఒక 10 మారవాలని మార్చిండు. మారిస్తే ఆయన సున్నా పెడుతుంది. ఇస్తలేడు, రుణమాఫీ కూడా చేస్తలేడు. మళ్ళా పైసలు రైతు బంధు కూడా పడతలేదు. మరి ఇవన్నీ ఎట్లా చేస్తారు? మళ్ళా ఇప్పుడు కావాలి, ఆయన లేకపోతే ఇంకో కేసీఆర్ అంటే మీ మహిళలకు మంచిగా చేస్తున్నారు అని చెప్పేసి మహిళలు అంటా ఉన్నారు కదా. మరి బయట ఏమి ఇస్తలేడు, మాకు మహిళలకు ఇస్తలేడు, ఏమికి ఇస్తలేడు. ఫ్రీ బస్ పెట్టినాడు, నోటు పెట్టమన్నాడు. పెట్టకమనం మేము ఫ్రీ బస్ మేము ఆడలకు పెట్టమనమా? మరి నువ్వు ఎవరు పెట్టమన్నారు, ఎవరు లాస్ కమ్మన్నారు? మరి ఇంట్లో అత్తుంటే అత్తకు 2,500 ఇస్తాను, కోడలుంటే కోడలకు 2,500 ఇస్తాను. వస్తున్నాయా లేదా? ఏం వస్తలేదు బిడ్డ, ఏమి ఇస్తలేవు, ఏమి ఇస్తలేడు. ఆయన వేస్ట్. మరి కేసీఆర్ ఏం చేసిండు? మంచిగానే చేసిండు బిడ్డ. చేసిండు అంటే ఆయన ఆయన ఈ చీరలు ఇచ్చిండు, అన్ని బతుకమ్మ పండుగ, అదేంది సంక్రాంతికి, ముగ్గులకు అన్ని చేసిండు. జర మంచిగానే ఇచ్చిండు బిడ్డ. ఇయ్యలేడు బిడ్డ, ఏమి ఇయ్యలేడు ఆయన. నాకు రాదు బిడ్డ, మా ఆయనకు వస్తుంది. 2,000. ఏది మరి లేవు, ఏం లేవు. లేవు, లేకనే అడుగుతున్నాం కదా బిడ్డ. మరి లేవు ఉంటే ఎందుకు అడుగుతాం? మరి ప్రభుత్వం ఏడాది అవుతుంది, ఏం లేదు ఆయన. అంటే మన గ్రామ సభలు పెట్టి 4 పథకాలు అమలు చేస్తా అన్నాడు కదా. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అన్నాడు, రేషన్ కార్డులు ఇస్తా అన్నాడు, భూమి లేని వాళ్ళకు ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నాడు, రైతు భరోసా కార్యక్రమం. ఏం లేవు బిడ్డ, ఏం లేవు. ఆయన లిస్ట్ లో వచ్చిందా మన పేరు మీద? వచ్చింది బిడ్డ, వచ్చింది. పేరు వచ్చిందా? వచ్చింది. వస్తే ఇస్తాడా? మరి ఇస్తాడా, ఇయ్యాడా? అది కూడా తెలియాలి. మరి ఆయన 101 తిట్టు తిడతాం మరి రాకపోతే. ఆవు మరి అందరికి రావాలి, లేనోళ్ళకు ఏలేదని రాకపోతే మరి ఎందుకు ఇంకా ఉండేందుకు లేక. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకు లేని వాళ్ళకి అందరికి పథకాలు అందుతున్నాయా, లేదంటే మా వాళ్ళే అని చెప్పేసి పథకాలు ఏమైనా వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం? ఎవరికి ఇస్తావో ఎవరికి ఇయ్యరో బిడ్డ, నాకే తెలియదు. ఊరు సర్పంచ్ ఏడున్నాడటని ఎవరింటికి ఆడే పెద్ద, అంతే కదా బిడ్డ. మళ్ళీ ఇప్పుడు ఎవరన్నా పెద్ద మనుషులు కూడా ఎవరు చెప్పడం లేదు. ఉన్న మాట అంటుంది నేను. ఎట్లా ఉండదు నీళ్ళు అనేది? ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటింటికి నల్ల కార్యక్రమం అనేది పెట్టిండు కదా. మరి ఇప్పుడు ఇంటింటికి నల్ల నీళ్ళు వస్తున్నాయా లేదా? వస్తున్నాయి ఇప్పుడు, కానీ అప్పుడు పెట్టిండు బిడ్డ, అప్పుడు పెట్టి ఇప్పుడు ఆయన ఏం పెట్టలేడు. ఇప్పుడు ఒకటి బస్ పీరి ఎవరు పెట్టమన్నాడు, 0 కరెంట్ ఎవరు పెట్టమన్నాడు, అది వస్తుంది పోతుంది. 500కే గ్యాస్ ఇస్తా అంటారు. అదే 1000 రూపాయలు, అదే 1000 ఎవరు ఇస్తలేరు. బ్యాంక్ లో 400 పడతా ఉన్నాడు. పడతలే బిడ్డ, అన్ని రుణమాఫీ కూడా కాలేదు. మా కొడుకు 20,000 తీసుకుంటే 20,000 కూడా రుణమాఫీ కాలే. అది ఇచ్చేదే 20,000 తీసుకున్నాడు, 20,000 తీసుకున్నాడు కూడా రుణమాఫీ కాలే. మరి 1,00,000 తీసుకున్నాడు రుణమాఫీ అయింది. మరి మాకెందుకు కాలే? అదే అడుగుతున్నా బిడ్డ, నేను ఏం మాటలేను. మరి చెప్తాను ఒక మహిళగా రేవంత్ రెడ్డి గారు చెప్పాలంటే ఏం చెప్తాను? ఏం చెప్పాలి బిడ్డ, నేను దేవేంద్ర రెడ్డి గారికి ఏం చెప్పాలి? మరి పథకాలు మాకు కావాలి, అవుతుందా కాదా?
ఏమేం పథకాలు కావాలి? ఆ? ఏమేం పథకాలు? ఏంది ఇప్పుడు ఇంద్రా పథకాలు కావాలి, లేని వాళ్ళకు ఇల్లు కావాలి, మరి గవే కావాలంట. మహిళలకు 2000 అవి కావాలంటే ఇస్తాడో ఇయ్యడు. నేనే అప్పయింది అంటాడు, మరి ఏమంటాడు బిడ్డ? అప్లవాట అంటాడు, ఇక ఏదైనా అని ఇల్లు కూడా కొడుతున్నాడు. ఇంకేంది శరీరాల పొలాలు ఇల్లు కట్టుకుంటే కూడా అది మొత్తం ఏడుస్తున్నారు, కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, అలా ఏడుస్తున్నారు. ఈయన చేసే పైన గట్లున్నది. ఏడాది అవుతుంది, సంవత్సరం అవుతుంది ఆ బిడ్డ. ఏమన్నా పనులు చేసిందా? 420 రోజులు అవుతుంది ఈ రోజుకి. మరి 420 పథకాలు అమలు చేస్తాను రేవంత్ రెడ్డి. ఏం చేస్తలేడు బిడ్డ. ఆయన మాయత మాట కూడా మాట్లాడతలేడు, మాట్లాడతలేడు, నవ్వుతూనే ఉంటాడు. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం మంచిగా ఉండేనా, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా ఉంది? అప్పుడు మంచిగానే ఉండే బిడ్డ జర. దేవత ఇప్పుడు బోనాల పండుగకి ఇచ్చిండు, దసరాకి ఇచ్చిండు. కేసీఆర్ గారు మంచిగా చేసి ఉన్నాడు. వాళ్ళు తిన్నగాని అప్పు చేసినా గానీ నాయమే ఉండే. ఈ మొత్తం బూదులు రెడ్డి అటం రెడ్డిలో తగ్గట్టే ఉన్నాం బిడ్డ. నేను రెడ్డి, ఇది రేవంత్ రెడ్డి. మరి మీరు రెడ్డి లెక్కనే వేస్తా అన్నాడు కదా, మరి రెడ్డి లెక్కనే వేస్తున్నాడు. ఏం చేస్తలేడు బిడ్డ, మాకు ఏ చెయ్యడు. అది దండుగా ఇప్పుడు ఏమో ఊరు కూడా ఆ ఊరు లేకుండా చేస్తున్నాడు, ఏం లేకుండా చేస్తున్నాడు. మాకు బాగుపడం మేము. మరి బాగుపడాలని చెప్పేసే కదా రేవంత్ రెడ్డి బాగుపడాలని మేము చేసినాము. చేస్తే ఆయన ఏమన్నా చేస్తుండా చెప్పు, మళ్ళా చేస్తలేడు బిడ్డ, చెయ్యడు. ఆయన చెయ్యడు, అది కాదు. అది మాట కూడా మాట్లాడాడు వార్తలలో, ఏం మాట్లాడు. ఇంద్రగా ఎవరు ఆయన నయం చంద్రబాబు, ఆ నయం అక్కడ మంచిగా చేస్తున్నాడు. అక్కడ మంచిగా చేస్తుండే, అక్కడ ఆ నయం అనుకో. ఆయన చాలా మాట్లాడుతుండే, ఇక వార్తలలో కూడా బాగా వస్తుండే. ఆయన ఏం లేదు, ఉన్నట్టు ఉన్నట్టు కాపోడు అంటే అంతే బిడ్డ. మేము చేస్తే మంచి అంటాం, మేము లేకుంటే అన్నాం. మరి కాపోలేనే అంటుండే కదా. మా సుడ్డలకు 4000 ఇస్తాను చెప్పిండు కదా బిడ్డ, చెప్పిండు లేదు నాయన. ఆ బస్సు బహిరంగ తిరిగేందుకు బస్సు ఆడ గుద్దుగా సాయిస్తేందుకు ఆ బస్సు పెట్టేది లేకుండా నాయన. ఇవి ఎక్కటోడు బస్సు ఎక్కుతున్నాడు, పోయి కయ్యాలు అవుతున్నాయి, సస్తురు బతుకుతురు ఓళ్ళ మీద ఓళ్ళు పడి. మాయసుంటోళ్ళకి ఎక్కే శాతం అవుతుందా? మేము ఎటు పోతాం బిడ్డ? ఆయన 4000 ఇస్తాడేమో అనుకున్నాం గానీ అవే 2000 వస్తున్నాయి. గాని ఆయన అటు మోరీల ఇండ్లు ఉన్నాయి అని కూలగొట్టినేమో, అది తప్పు అంటారు ఇప్పుడు ఈ లోకం. ఆడోళ్ళకి మంచి చేస్తున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటారు కదా, మరి మీ ఆడోళ్ళకి ఏం మంచి జరుగుతుంది మరి ఇప్పుడు? ఏమో బిడ్డ, నేను ఎటుపోతున్నాయి. ఆడోళ్ళు అవి చేతనైన వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగి వస్తాందుకు గది సలవుతున్నదేమో. మాయసుంటోళ్ళకైతే బస్సు ఎక్కరా దిగరా నాయన. ఇక ఇంట్లోనే చేస్తాను. 4000 ఇస్తానే అనే కదా బిడ్డ. కోడాన్లకు కూడా ఇస్తామన్నారు. ఇక అది మాకు అవే ఇంట్లో అత్తకు 2500 ఇస్తా అన్నాడు, కోడలు 2500 ఇస్తా అన్నాడు కదా నాయన. మాయస్తుంటోళ్ళకి ఇవ్వాలి, ఏసుంటోనికి పింఛని, ఏసు మంచిగా పింఛని, మా శాతగాని వాళ్ళకి ఇవ్వాలి. 4000 ఇస్తామన్నాడు. అవి లేవు ఇవి లేవు. మేము బస్సులు ఎట్టెక్కి శాతం అవుతుంది బిడ్డ. ఇప్పుడు ఎన్ని వస్తున్నాయమ్మా మీకు? ఇప్పుడు 2000 వస్తున్నాయి బిడ్డ. 2000 మరి ఇస్తున్నారా? నెలకి ఇస్తున్నారు? ఇస్తున్నారు. అబద్ధం. 2000 అనేది ఎవరు ఇచ్చారు మరి మీకు? ఇప్పుడు ఆయనని పంపుతుండే ఇప్పటి ఆయన రేవంత్ రెడ్డి పంపుతుండే. ఎవరు చేసిరు 2000 పెన్షన్? ఎవరు చేసిరు మీకు? ఆనాడే వచ్చింది బిడ్డ. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా వచ్చింది బిడ్డ. ఆయన పింఛన్ వస్తుంది. ఆయన వస్తలేదు బిడ్డ. మాకు బస్సులు ఎక్కువ శాతం అయితే అది బిడ్డ. బస్సులు పిరు పెట్టేది లేకుండా ఆయన అసలు పెట్టేది లేకుండా బిడ్డ. ఆయన మునుగుతుండో ఆ దేవుడు ఎవరు మునుగుతుండో కానీ పెట్టేది లేకుండే. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచిగా ఉండేనా? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా ఉందా మీకు? ఎట్లా ఉంది మరి ముసలిలో? ముసలి ఏం మంచిగా అప్పుడు గట్టినే ఉంది, ఇప్పుడు గట్టినే ఉంది బిడ్డ. మాకు ఇక మా ఇల్లు కూలిపోయిండు బిడ్డ. కూలిపోతే కేసీఆర్ 10 మాటల ఫోటో తీసుకుపోయిండు. ఇది అదే ఇది జాగ్ ఉన్నది కదా, ఇంట్లో కట్టుకున్నా ఇస్తాము, లేని వాళ్ళకి పిల్లాట్లు ఇస్తాము అన్నాడు. మేము కట్టుకుంటే 5 పైసలు రాలే బిడ్డ. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా మిల్లు అనేది ఇస్తా ఉంటుంది కదా, మరి దాంట్లో లిస్ట్ లో పేరు వచ్చిందా లేదా? మీరు ఏం రాలేదు ఆయన. ఆయన మంచిగా చేస్తున్నాడు. మోరీల నీళ్లు వచ్చిండన్నట కదా అప్పుడు ఆడ. అవి మంచిగా చేసిండట ఆయన. గది ఒకటి ఆడ మోరీల నీళ్లు వచ్చినాయట, అదంతా సాఫ్ చేసిండట ఆయన. మా ఊళ్ళో లీడర్ కాంగ్రెస్ లీడర్ ఎవరు వాళ్ళకే బిల్డింగ్లు వచ్చినాయి, వాళ్ళకే కోట వస్తాయి. ఆమె చెప్తలేదు, భయపడుతుంది, సాగిస్తారు. వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకే లీడర్లకు పైసలు వచ్చినాయి, లీడర్కే కోటస్ వచ్చాయి. ఒక్కొక్కరికి 4 వచ్చాయి, ఒక్కొక్కరికి 1 రాలే, ఉన్నోనికే 3 వచ్చాయి. ఈ ప్రభుత్వం, మీ ప్రభుత్వం చాలా వేరే ప్రభుత్వం కాంగ్రెస్. ఎందుకంటే మీరు ఉన్నోనికే 3 ఇచ్చారు, లీడర్కి 1 కూడా ఇయ్యారా అని. కూర్చున్నోనికి 1 రాలేదు, బిల్డింగ్ 3 కోటలు వచ్చినాయి. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళకి వచ్చాయి, అవి కూడా గరీబోనికి లేదు, ఉన్నోనికే రావారే. మళ్ళా ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉంది? మంచిగా ఉందా లేదా? ఏమీ లేదు.
అగో కిరాయి బతుకు. ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయంట కదా మరి. ఇక వచ్చినాడు నేను అందులో పోయి ఉన్నాడు లెక్క. ఇప్పుడైతే ఏమీ లేదు, పింఛనే చక్కగా లేదు. ఇంక ఇండ్లు ఎడగట్టిస్తారు నాకు. పెన్షన్ ఎంత వస్తుంది మరి? 2016. మరి ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు 4000 ఇస్తా అన్నాడు కదా, మరి వస్తుందా? 4 రూపాయలు కూడా లేవు. 2016 రూపాయలకు తప్ప 4 రూపాయలు కూడా ఎక్కువ ఎగెస్ట్ లేవు. మరి ఏమంటా ఉన్నారు మరి ముసలోళ్ళు? ముందేమో 4000 ఇస్తా అని చెప్పేసి ఓటు వేయించుకున్నాడు. సో ఇప్పుడేమో 2000 ఇస్తా అంటుండు. సో మరి ఏమంటా ఉన్నారు మరి ముసలోళ్ళు అంతా? ఏమంటాము, అందరం మేము ఒకతన కూర్చొని మాట్లాడుకుంటే తెలుస్తది కదా. ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఉంటారు, ఏం మాట్లాడతామని చెప్పి. ఏం మాట లేదు. మాకు 4 రూపాయలు ఎక్కువ లేవు. అవే 2016 రూపాయలకు తప్ప. ఎవరు ఇచ్చారు మరి 2016 కేసీఆర్ ఇచ్చారు. కేసీఆర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే 2000 ఇస్తున్నాడు తప్పితే కానీ 4000 అన్న మాటను అయితే ఇస్తలేడు అంటారు. మాకు ఏది లేదు అంతగా తప్ప, ఇంకేం లేవు. వచ్చేటియే గా పైసలు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో మంచిగా ఉండేనా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా ఉందా? అదే మంచిగా ఉండే. ఇదేమది మమ్మల్ని కొట్టి మాకు పెట్టడం ఉంది. ఏం ఇంకేం చేసిండు మరి కేసీఆర్? ఏం చేసిండు? బస్సులు ఒకటి పేరి, కరెంట్ ఒకటి. కేసీఆర్ కేసీఆర్ అన్ని చేసిండు. అన్ని చేసిండు. అన్ని చేసుకు ఆయన వచ్చినప్పుడే మాకు 2016 రూపాయలు వచ్చినాయి. అంతకు మొదలు 1 రూపాయి కూడా లేదు.